హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జనరల్ నాలెడ్జ్ ఎథ్రెట్ 1. ఇవాళ వీడియోలో సిఎస్ఎఫ్ జాబ్స్ అయితే కొన్ని పడున్నాయి. దాని పూర్తి వివరాలు, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఏ జాబ్స్, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది పూర్తిగా ఈ వీడియోలో షేర్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ బటన్ ప్రెస్ చేయండి. సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ టోటల్లీ 1124 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, జాబ్స్ పడ్డాయి. అందులో మెయిన్ ఏంటంటే కానిస్టేబుల్స్ అండ్ డ్రైవర్. కానిస్టేబుల్, అందులోనే డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అనమాట. సో ఈ అప్లికేషన్ ప్రాసెస్ అయితే February 3, 2025 నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ March 4, 2025కి అయితే ఎండ్ అవుతుంది అనమాట. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ February 3 అండ్ ఎండింగ్ డేట్ March 4. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఈ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో తప్పకుండా అప్లై చేయండి. కానిస్టేబుల్ డ్రైవర్ పోస్ట్స్కి వచ్చేసి 845 పొజిషన్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా కానిస్టేబుల్ డ్రైవర్ కమ్ పంప్ ఆపరేటర్ అయితే 279 పొజిషన్స్ అంటే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ 10th అయితే మస్ట్ అండ్ షుడ్గా పాస్ అయి ఉండాలి. ఒక రికగ్నైజ్డ్ బోర్డ్ నుంచి అయితే పాస్ అయి ఉండాలి. అదేవిధంగా ఒక డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అది హెవీ మోటార్ వెహికల్ కానీ, లేదంటే ట్రాన్స్పోర్ట్ వెహికల్, లైట్ మోటార్ వెహికల్ ఆర్ మోటార్ సైకిల్ విత్ గేర్ ఏమున్నా కానీ వాటికంటూ ఒక డ్రైవింగ్ లైసెన్స్ అయితే మనం చూపించాల్సి ఉంటుంది. ఇంకా ఈ జాబ్స్లో డ్రైవర్ జాబ్స్ కాబట్టి ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారండి. మినిమం 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చేసి March 4, 2025 కల్లా మనకి 21 to 27 years మధ్యలో ఉండాలి. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటుంది యాజ్ గవర్నమెంట్ నామ్స్ బట్ అనమాట. ఇంకా జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అంటే వాళ్ళకైతే 100 రూపీస్ ఫీజు ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే అసలు ఫీజు ఉండదు. సెలక్షన్ ప్రొసీజర్లో ఏమేమి ఉంటాయంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఎస్టీ అండ్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. అంటే హైట్ మెజర్మెంట్, ఇంకా ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి వచ్చేటప్పటికి రన్నింగ్, లాంగ్ జంప్, హై జంప్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. ఇందులో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఒరిజినల్ డాక్యుమెంట్సే మనం వాళ్ళకి చూపించాల్సి ఉంటుంది. దాని వెంబటే ట్రేడ్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. డ్రైవింగ్ స్కిల్స్ మనకి ఎలా ఉన్నాయి అనేది వాళ్ళు టెస్ట్ చేస్తారు. దాని తర్వాత రిటర్న్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ 2 ప్రాసెస్లో ఉండొచ్చు. ఎయిదర్ ఓఎంఆర్ బేస్డ్ అవ్వచ్చు, లేదంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కూడా అవ్వచ్చు. బట్ ఈ 2 అయినా 2 లాంగ్వేజెస్లో ఉంటాయి, హిందీ ఆర్ ఇంగ్లీష్. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మనం ఫిట్గా ఉన్నామా లేదనేది మెడికల్ టెస్ట్స్ కొన్ని అయితే నిర్వహించి దాని త్రూగా సెలెక్ట్ చేస్తారు. సో ఫ్రెండ్స్, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అఫీషియల్ సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పోర్టల్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే February 3 నుంచి స్టార్ట్ అవుతుంది, March 4th ఎండ్ అవుతుంది. సో ప్లీజ్ అప్డేటెడ్గా ఉండండి. అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెంటనే మీరు సిఐఎస్ఎఫ్ రిక్రూట్మెంట్ పేజ్ని అయితే తరచూ విజిట్ చేస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ముందుగా ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తున్నందుకు ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.